హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రమేష్. వెల్కమ్ టు తెలుగు నావిగేషన్. ఈరోజు నేను అద్భుతమైనటువంటి ప్రకృతి అందాలైనటువంటి కైలాస కోన దగ్గరికి అయితే వెళ్తున్నానండి. ఇది మనకి తిరుపతికి దగ్గరలో ఉంది. సో చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ వీడియో, ఎందుకంటే అక్కడ పెద్ద వాటర్ ఫాల్ ఉందండి. చూడడానికి చాలా బాగుంటుంది. మీరైతే లైక్ ఒకటి చేయండి. ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. నేచర్, పీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది. ఈ ప్లేస్కి వచ్చేటప్పుడు ఫీలింగ్ మాత్రం ఫుల్ డిఫరెంట్గా ఉంటుందండి. చుట్టూ పచ్చని చెట్లు, కొండలు, కూల్ వాతావరణం. ఈ జర్నీ ఒక థెరపీలా ఉంటుంది. శ్రీ కామాక్షి అంబికా సమేత కైలాసనాథేశ్వర స్వామి వారి ఆలయము పుత్తూరు నుండి చెన్నైకి వెళ్లే మార్గ మధ్యంలో 12 కిలోమీటర్ దూరంలో ఈ యొక్క దేవాలయం అయితే ఉంది. ఈ యొక్క దేవాలయం యొక్క స్థల పురాణం, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారి వివాహమునకు ముక్కోటి దేవతల్ని ఆహ్వానించారు. అందులో పార్వతీ పరమేశ్వరులు వివాహానికి వచ్చారండి. వారికి విడిదిగా కాకముఖ పర్వతం ఇచ్చారు. ఇందులో అఖండ బిల్వవనం, జలపాతం చూసి స్వామి కైలాసంను మురిపించేలా ఉందని, ఇక్కడ ప్రశాంత వాతావరణాన్ని చూసి తన తపోనిష్టకై పరమేశ్వరుడు తానే స్వయంగా లింగ ప్రతిష్ఠ ఇక్కడైతే చేశారు. స్వామి ఒక్కరే ఉండకూడదని అగస్త్య మహాముని ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి చేతుల మీదుగా కామాక్షి దేవి విగ్రహ ప్రతిష్ఠ కూడా ఇక్కడ జరిగింది. ఇది వెంకటేశ్వర స్వామి మహత్యంలో ఉందండి. ఇక్కడికి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నటువంటి అష్టదిగ్గజాలు కవుల్లో ఒకరైనటువంటి దూర్జటి మహాకవి కూడా ఇక్కడికి వచ్చి 108 శైవ క్షేత్రాల మహత్యంలో ఈ స్థల పురాణం రచించారు. అందులో కైలాస కోన స్థల పురాణం కూడా ఒకటిగా ఉంది. శ్రీకాళేశ్వర మహత్యంలో ఉందండి. కొంచెం లోపలికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి పెద్ద పుట్ట, జంట నాలుగుల విగ్రహాలు కనబడతాయండి. ఇంకొంచెం ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ శివలింగం ఉందండి. ఈ శివలింగానికి వెనక పడగొప్పినటువంటి ఒక నాగుపాము ఉంది. ఇక్కడ బాగా రాతితో చెక్కారు. చూడడానికి చాలా బాగుంది ఇది. ఇక్కడ ఒక పురాతన శివాలయం కూడా ఉంది. ఇక్కడికి కొండల్లో నుంచి ప్రవహించే నీళ్ళకి ఆరోగ్య గుణాలు ఉన్నాయని భక్తుల నమ్మకం. అందుకే సంవత్సరం అంతా చాలా మంది ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడికి వస్తే అన్ని టెన్షన్స్, స్ట్రెస్ పోయినట్లు అనిపిస్తుంది. ఇక్కడికి రావడానికి బెస్ట్ టైం మన్సూర్ వింటర్ సీజన్ అండి. హాయ్ అండి, నేను ఇప్పుడు కైలాస కోన జలపాతం దగ్గర ఉన్నాను. ఈ వాటర్ ఫాల్ మనకి తిరుపతి నుంచి 45 కిలోమీటర్ దగ్గరలో ఉంటుంది. చిత్తూరు డిస్టిక్లోని పుత్తూరుకి 12 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అద్భుతమైన వాటర్ ఫాల్. ఇది సుమారు 100 మీటర్ల నుంచి కిందకు పడుతుందండి. చూడడానికి అద్భుతంగా ఉంటుంది. ఇది మనకి ఒక మంచి స్పాట్ అని చెప్పచ్చు, పిక్నిక్ స్పాట్ అని చెప్పచ్చు. వీక్ డేస్లో వస్తే తక్కువ క్రౌడ్ ఉంటుంది. వీకెండ్స్లో చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ క్రౌడ్. ఈ నీళ్ళు చాలా కూల్గా ఉన్నాయండి. ఇక్కడ నిలబడితే మనకి చాలా కూల్గా అనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తుండేనండి శ్రీ కామాక్షి అంబికా సమేత కైలాసనాథేశ్వర స్వామి వారి ఆలయము. అమ్మవారి సమేతంగా స్వామివారు ఇక్కడ ఉంటారు. పక్కనే జలపాతం ఆనుకొని ఈ ఆలయం ఉంది. చాలా మహిమాన్వితమైనటువంటి ఈ ఆలయం అని చెప్తారండి భక్తులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ట్రావెల్ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.